అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. న కార్తీక సమౌ మాసౌ న కృతేన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమం. మాసములన్నింటిలో కార్తీక మాసం, యుగాలన్నింటిలో కృతయుగం, వేదాలన్నింటిలో శాస్త్రం, తీర్థాలన్నింటిలో గంగా అంతటి సమానమైనవి ఉత్తమమైనవి లేవని స్కాందపురాణంలో చెప్పారు. శివయ్యకు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. కృతికా నక్షత్రంతో కూడినటువంటి ఈ మాసం కార్తీక మాసమని, ఈ మాసంలో ప్రతిరోజు చాలా అమూల్యమైనదిగాను, ప్రతినిత్యం తులసి బిల్వపత్రాలతో శివునికి అభిషేకం, తులసీ దళాలతో విష్ణుమూర్తికి అర్చన, వ్రతాలు, జపాలు, దీపదానాలు ఇలా ఏవి ఆచరించినా విశేష ఫలితం వస్తుందని అంటారు. నేను ఎప్పుడూ వచ్చే ఆలయంలో నాకు నచ్చేది, ఎక్కువసేపు గడిపేది కూడా ఈ ఆవు దూడల మధ్యనే. నాకు ఎంతో నచ్చిన ఈ ఆలయం, ప్రత్యేకంగా నేను వచ్చేది కాసేపు ప్రశాంతంగా గోసేవ చేసుకోవడం కోసం, కాసేపు బాబా ఆలయంలో కూర్చొని ధ్యానం చేసుకోవడం నాకు చాలా చాలా నచ్చుతుంది. ఎప్పుడైనా వైజాగ్లో ఉంటే ఈస్ట్ పాయింట్ షిరిడి సాయిబాబా గుడికి తప్పకుండా వెళ్ళండి. అక్కడ గోసేవతో పాటు స్వచ్ఛమైన ఆవు పాలు అభిషేకానికి, పంచామృతానికి, ప్రసాదానికి కావాలనుకునే వారికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలా అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ విశేషంగా కాలభైరవుని పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు శ్రవణ నక్షత్రం, శనివారం, అష్టమి తిథి ఉండడం వల్ల విశేషమైన పూజలు, దీపారాధనలు ఆలయంలో జరుగుతున్నాయి. ఇంట్లో అయితే నేను శనివారం పూట కానీ మంగళవారం పూట ఎర్రవత్తి వేసి కాలభైరవునికి కాలభైరవాష్టకం చదివి దీపారాధన చేస్తాను. అదే ఆలయంలో కూడా నేతి దీపం, ఎర్రవత్తిని తీసుకెళ్ళి అమావాస్య, అష్టమి తిథుల్లో కాలభైరవునికి దీపారాధన చేసి వస్తూ ఉంటాను. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం అంటారు కదా, అందులోనూ శనివారం రావడం, స్వామి అమ్మవార్లను తామర పూలతో, తులసీ దళాలతో, బిల్వపత్రాలతో, శ్రీ సూక్త నామాలతో అర్చించుకోవడం, చంద్రమౌళీశ్వరులు, కామాక్షి అమ్మను కుటుంబ సమేతంగా బిల్వపత్ర పూజ, అర్చన చేసుకోవడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాను. కార్తీక మాసంలో చేసే అర్చనలు, శివాభిషేకాలు గ్రహదోష నివారణకు మంచి ఉపశమనమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహ నక్షత్ర దోషాల వల్ల పీడింపబడుతున్న వారికి శివయ్యకు అభిషేకాలు చేసుకుని నిత్య దీపారాధన నువ్వులనుతో చేస్తూ ఉంటారు కనుక వారికి తప్పక ఉపశమనం కలుగుతుందని చెప్తారు. ఈ పవిత్ర మాసంలో సోమవారాలు, దశమి, ఏకాదశులు, ద్వాదశి తిథుల్లో కూడా తప్పకుండా నువ్వుల నూనె దీపారాధనైనా చేసుకోవడానికి ప్రయత్నించాలి. శ్రీ సూక్త నామావళి సులువుగా నేర్చుకోవడానికి శ్రీ సూక్త అష్టోత్తర నామావళి అని ఒక వీడియో మీకు ముందుగా పోస్ట్ చేశాను. అంతకన్నా సులువుగా 54 నామాలు, అతి శక్తివంతమైనవి శ్రీ సూక్త నామాలు అమ్మవారికి ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. శ్రీ సూక్తం, అష్టోత్తరం చేసుకునే సమయాన్ని కూడా ఇంకా తగ్గించుకుని ఈ 54 నామాలతో కూడా అమ్మవారిని అర్చించుకోవచ్చు. ఓం హిరణ్యవర్ణాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం సువర్ణస్రజే నమః, ఓం రజతస్రజే నమః, ఓం చంద్రాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం అనపగామిన్యై నమః, ఓం అశ్వపూర్వాయై నమః, ఓం రథమధ్యాయై నమః, ఓం హస్తినాద ప్రబోధిన్యై నమః,
ॐ श्रियै नमः ॐ देव्यै नमः ॐ मायै नमः ॐ कायै नमः ॐ सोऽस्मितायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ आधायै नमः ॐ ज्वलन्त्यै नमः ॐ तृप्तायै नमः ॐ तर्पयन्त्यै नमः ॐ पद्मे स्थितायै नमः ॐ पद्मवर्णायै नमः ॐ चन्द्रायै नमः ॐ प्रभासायै नमः ॐ यशसायै नमः ॐ ज्वलन्त्यै नमः ॐ देवजुष्टायै नमः ॐ बुधरायै नमः ॐ तायै नमः ॐ पद्मनेम्यै नमः ॐ आदित्यवर्णायै नमः ॐ कीर्त्यै नमः ॐ बुद्ध्यै नमः ॐ गन्धद्वारायै नमः ॐ दुराधर्षायै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ करीषिण्यै नमः ॐ ईश्वर्यै नमः ॐ मनसः कामायै नमः ॐ वाचमाकूत्यै नमः ॐ सत्यायै नमः ॐ पशूनां रूपायै नमः ॐ अन्नस्य यशसे नमः ॐ मात्रे नमः ॐ पद्ममालिन्यै नमः ॐ पुष्करिण्यै नमः ॐ यष्टये नमः ॐ पिङ्गळायै नमः ॐ तुष्टये नमः ॐ सुवर्णायै नमः ॐ हेममालिन्यै नमः ॐ सूर्यायै नमः। సమయం లేనివారు కూడా 3 నిమిషాల్లో అమ్మవారిని ఏకాగ్రతగా అర్చించుకునే శక్తివంతమైన నామాల్ని తప్పకుండా చదువుకుంటారని అనుకుంటున్నాను. కార్తీక మాసం ఏకాదశి తిథిలో ఈ వీడియో ద్వారా మీ అందరికీ స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించినందుకు ఆనందంగా ఉంది. శివపార్వతుల లక్ష్మీనారాయణుల కటాక్షం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. మీ స్వప్న.